ఉద్దానంగా మారనున్న ఏకొండూరు మండలంలోని 21 గ్రామ పంచాయతీలు, 35 తండాలు. ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. ముఖ్యంగా భూగర్భ జలాల్లో సిలికాను, అలాగే ఫ్లోరైడ్, ఈ రెండింటి వలన ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ నీరు తాగి చాలా కాలంగా రోగాల బారిన పడి ఇవాళ కిడ్నీ బాధితుల కేంద్రంగా తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పుడు వీరాస్వామి మాట్లాడింది వీరంతా కూడా ప్రజలంతా చూస్తున్నారు. ఇటువంటి వీరాస్వాములు ఈ ప్రాంతంలో కనీసం వందల సంఖ్యలో ఉన్నారు. 21 గ్రామ పంచాయతీలు, 35 శివారు తండాలంటే ఎంతమంది జనం నివసిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం కేవలం ఎన్నికల వాగ్దానాలు తప్పనిచ్చి అసలు ఎందువలన ఇక్కడ ఫ్లోరైడ్ని కంట్రోల్ చేయాలా, సిలికాన్ని కంట్రోల్ చేయాలా, ఆ వైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కారణం మెయిన్ తాగునీరు. కాబట్టి ఈ తాగునీటికి సంబంధించి కృష్ణా జలాల సరఫరాని, మంచినీటి సరఫరాని వేగవంతంగా 50 కోట్లు శాంక్షన్ అయింది. ఇవాళ నత్తనడకన సాగుతూ ఉన్నాయి. తాబేలు కంటే ఘోరంగా కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఏమైపోయారు ఈ ప్రజాప్రతినిధులు? ఎమ్మెల్యేలు ఏమైపోయారు, ఎంపీలు ఏమైపోయారు, గ్రామ సర్పంచ్ ఏమైపోయారు, వార్డు మెంబర్లు ఏం చేస్తున్నారు? రాజకీయాలకు అతీతంగా సేవ చేసినటువంటి సమయం ఇది. మానవత్వంతో ఒక పక్కన గ్రామాలు కిడ్నీ వ్యాధి బారిన పడి ఇంకా ఇతరత్ర ఎముకల బలహీనత లాంటి వ్యాధులతోటి ఆస్టియోపోరోసిస్ ప్రబలి పూర్తిగా మంచాన పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నలుగురు ఈ ప్రాంతంలో ఈ వారంలో 4 చనిపోవటం జరిగింది. 26 మంది సిద్ధంగా ఉన్నారు మృత్యుకోహంలోకి వెళ్ళటానికి. కాబట్టి వాళ్ళ వీరాస్వామి చూడండి, నడిచేటువంటి పరిస్థితి లేదు, స్టాండ్ లేని నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇంకొన్ని రోజులు పోతే పోషకాహారం లేకపోవటం వలన, ఉచిత మందులు ఇవ్వలేకపోవటం వలన డయాలసిస్ వారికి మాత్రమే 10,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. కాబట్టి నేను డిమాండ్ చేసేటువంటిది డయాలసిస్తో సంబంధం లేకుండా ఎవరికైతే కిడ్నీ వ్యాధి బారిన పడ్డారో వారందరికీ కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి 2018 నుంచి, వీరందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబంలో 2.5 ఎకరాల సాగు భూమిని ప్రభుత్వం కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2018వ సంవత్సరం నుంచి కూడా హామీలుగా ఏది అమలైనటువంటి పరిస్థితి. న్యూట్రిషన్ కాబట్టి ఇవాళ పోషకాహారం అనేటువంటి పరిస్థితుల్లో అసలు మెడిసిన్స్ మీద కూడా ఇప్పుడున్న వీరాస్వామి చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ డయాలసిస్ అంటే మందుల మీద విశ్వాసం లేదు. ఇప్పుడు నమ్మకం అనేటువంటిది ఒక మందు. కాబట్టి ఆ నమ్మకం లేకపోతే ఆ మందుల ప్రభావం కూడా పనిచేయదు. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, రెవెన్యూ శాఖ కానీ, మండల శాఖ కానీ ప్రజల్లో విశ్వాసం కలిగించాలి, రోగుల్లో విశ్వాసం కలిగించాలి, ఆ వైపుగా చర్యలు తీసుకోవాలి. ఈ రోజున మా దశలవారీ పోరాటంలో భాగంగా ఈ రోజున చైతన్య నగర్ అలాగే బీసీ కాలనీలో పర్యటిస్తున్నాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు, కృష్ణా జలాల పంపిణీ సరఫరా అయ్యేంత వరకు, డయాలసిస్తో సంబంధం లేకుండా ప్రతి పేషెంట్కి కూడా 10,000 రూపాయలు పింఛన్ ఇచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుద్ది. దానిలో భాగంగా ఈ రోజున ఈ పరామర్శ కార్యక్రమాన్ని సిపిఐగా చేపట్టామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏకొండూరు మండలం బీసీ కాలనీ, చైతన్య నగర్ బీసీ కాలనీ అంటారు. దీన్ని ఇబ్రాపట్నం అడ్డు రోడ్ కూడా అంటారు. మాకు కిడ్నీ సమస్య బాగుంది. ఇక్కడ కిడ్నీ సమస్య బాగుంది. ఒకరం కాదు 48 మంది ఉన్నాం. మాకు చైతన్య నగర్ అయితే తండ అయితే ఉంది, మా బీసీ కాలనీ అయితే 48 మంది ఉన్నాం. 48 మందిలో ఒక 9 మంది 11 మంది డైలీ తీసుకోళ్ళు. మిగతా వాళ్ళు మొత్తం కిడ్నీ పేషెంట్. మిగతా అంటే 48లో 9 పోతే ఒక 38 మంది మన కిడ్నీ పేషెంట్లు. ఒక్కొక్కరికి సుమారుగా 4 పాయింట్ల నుంచి 8 పాయింట్ల దాకా ఉన్నది క్రియేట్. నాకే ఉంది 8 ఉన్నది. నాకు డైలీ తీసుకుపోవాలనుకుంటే డబ్బులు లేకుంటాయి. అక్కడికి పోతున్నాం, మిషన్లు కావాలని అంటున్నాం. ఆ మిషన్లకు డబ్బులు వేసుకుంటే మాకు తెలియదు. ఆధార్ కార్డులకు లింక్ అది అన్నారు, ఏదేదో మరి తెలియదు నాకు. అక్కడ మిషన్లు తెచ్చుకోవాలి, మీరు మిషన్లు పెడతాం, మేము మిషన్లు తెచ్చుకుంటే మేము ఆపరేషన్ చేస్తే డైలీ చేసేయగలుగుతాం అన్నారు. డైలీ చేసేయాలంటే ఇక్కడి నుంచి ఆంబులెన్స్కి ఫోన్ చేసి మేము అక్కడికి పోదాం అనుకుంటే సరే ఆంబులెన్స్ పెట్టినా కానీ అక్కడ మాకు డబ్బులు లేవు.
ఈ వాటర్ చూసి వాటర్ వాళ్ళు ఇట్లా అయిపోయింది. కృష్ణ వాటర్ తెస్తారన్నారు, కృష్ణ వాటర్ ఏం లేదు ఇక్కడ. హాస్టల్లో 2 రోజులు పోసారు నీళ్ళు. ఇక్కడ నుంచి ఉన్న డబ్బా ఏదో కట్టారు వాటర్ పైనకి, డబ్బా కట్టి ఆ డబ్బా కూడా తీసుకెళ్ళారు. తగిలిపోయింది తెలియదు, ఉన్నది తెలియదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మా కిడ్నీ పేషెంట్లకు ఒక 10,000 నీళ్లు సౌరతి కృష్ణ నీళ్ళు వాటర్ ఇస్తే మేము ఎదుకొని మీకు తగ్గట్టుగా మేము ఏదైనా చేయగలుగుతాం. ఓటు కానీ దేనికి కానీ. మళ్ళీ మాకు ఒక బాత్రూములు లేవు, మా కిడ్నీ పేషెంట్లకి బాత్రూములు లేవు. ఆహారం తిండికి కొంచెం మంచిగా కూరగాయలు కానీ బియ్యం కానీ కొంచెం ఏ నెలకి ఆ నెలకు మాకు ఇచ్చేది మంచివి ఉచితంగా పంపేటట్టుగా మాకు కావాలి.